దాదాపు భారతదేశంలో 65 లక్షల మంది దాదాపు ఈరోజు ఈ సమస్యతో ఎలిజిబుల్ వినికిడి సమస్యతో బాధపడుతున్నారు అని అంటే తెలంగాణలో దాదాపు 2.5-3 లక్షల మంది ఈరోజు ఈ సమస్య మీద బాధపడుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలా. తప్పకుండా దీనికి సంబంధించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. అది ఈ రోజే తీసుకెళ్తాం. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి కూడా వారిద్దరూ ఇప్పుడు వనపర్తి నియోజకవర్గానికి వస్తున్నారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. తప్పకుండా వెంటనే అక్కడికి వారిద్దరూ అక్కడే ఒకటే స్టేజ్ మీద ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను ఈ విధంగా ఉందని చెప్పేసి 4th or 5th నేను అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తా. మీరు స్వయంగా మీరు రండి ముఖ్యమంత్రి గారి దృష్టికి. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి వారికి అన్ని మీరు చెప్పిన తర్వాత ఆ ఫైల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే విధంగా, ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందికి పుట్టిన ప్రతి బిడ్డకు అవసరమయ్యేది. ఇది వాస్తవానికి తెలియక చాలామంది పిల్లలు కూడా డబ్బు ఎంత ఉన్నా కూడా కొంత పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా చూసిన నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఒక ఆరోగ్య సమస్యతోనే వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే వాళ్ళకు ఆనందంగా లేదు. 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ ఆవేదనను చూసి ఆ తల్లిదండ్రులు ఎక్కడ హ్యాపీగా ఉన్న పరిస్థితులు లేని ఎంతోమంది కుటుంబాలను కూడా నేను ఈ మధ్యకాలంలో చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. ఆ పిల్లలను ఆ మైండ్ సెట్లోకి వెళ్ళి మార్చడం కోసం ఆ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో ఒక ఈవెంట్ సైడ్ మరిస్తే మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఈరోజు అన్నీ ఉన్నాయి, నాకున్నది ఒకటే ఒక కూతురు. ఆ అమ్మాయిని ఏదో ఒక ఈవెంట్లో తీసుకొని మీ దగ్గర మొన్న లాస్ట్ టైం మీరు దీప్తి దివాంజీ ఈరోజు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చింది. అమ్మాయి కొద్దిగా పారా ఒలింపిక్స్లో కొట్టింది. మెంటల్లీ అప్సెట్గా ఉన్నా కూడా ఆ అమ్మాయి కొట్టగలిగిన తర్వాత చాలామంది వచ్చినారు, అరే మా అమ్మాయి కూడా ఇట్లా ఉంది. మేము ఈరోజు నేను ఒక ప్రొఫెసర్ని, వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే. అతను ప్రొఫెసర్, వాళ్ళ వైఫ్ డాక్టర్. వాళ్ళిద్దరికీ వాళ్ళ అమ్మాయి అది చెప్పుకోవడానికి బయట బాధపడి మేము బయటకి ఎక్కడికి తీసుకుపోలేకపోతున్నామని అమ్మాయి ఇటువంటి ఏదన్నా ఒక యాక్టివిటీ మీద పడితే తను చేంజ్ అవుతుందేమో అని ఆలోచనతో వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఇటువంటి కొన్ని 100 మంది ఉండొచ్చు. మా దృష్టికి వచ్చిన ఎంతో ఇటువంటిది ఒకటి. అటువంటి వాళ్ళందరికీ కూడా మొదటే మనం చూపించగలిగితే పుట్టిన వెంటనే వీరి ఆలోచన శ్రీప్రకాష్ గారు కానీ వారి బృందం కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇంత గొప్ప కార్యక్రమం చేసి దీని ద్వారా ప్రజలకు చేరవేయడం చాలా ఆనందకరమైన విషయం. దానికి సర్కార్ అంటే గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తూ, మొన్న వీరు వచ్చినప్పుడు కూడా అమ్మాయి పుష్పలత అనే అమ్మాయి, ఈ అమ్మాయి వీళ్ళ ఫాదర్ అటెండర్ ఎక్కడో జాబ్ చేస్తాడు. ఆ రోజు ఒక జాబ్ కోసం ఆ అమ్మాయి కూడా మాట్లాడి చెవు వినపడదు. సంజీవ మా ఆఫీస్కి వచ్చి సార్ మా అమ్మాయి చూపు లేదు, కళ్ళు లేవు, నోరు లేదు అండ్ వినపడదు, ఏదన్నా మీ దాంట్లో ఉద్యోగం ఇప్పిందంటే అదే టైంలో వీరు బృందం వచ్చింది. సేమ్ మీరు చెప్పిన డిపార్ట్మెంట్ ఆ అమ్మాయి కూడా సేమ్ సింక్ అయింది. ఏదైనా ఉద్యోగం ఏమంటే వాళ్ళు వెంటనే వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాం నా తరపు నుంచి వారికి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అక్కడ ఉపాధి వేరే దగ్గర ఉపాధి దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే మాట్లాడలేదు, అమ్మాయికి వినపడదు. ఎంతసేపున వారికి సంబంధించిన దాన్ని చేయగలుగుతాం. వారికి మా తరపు నుంచి శాట్స్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అమ్మాయికి ఇప్పుడు ఆర్డర్ కూడా ఏదో ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తామంటే మా తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు వీటి విషయంలో ముందు ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి విషయాలు వీటన్నింటి గురించి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏదైతే ప్రజల కోసం కష్టపడతా ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్కి ఈ సమస్య రాకూడదని కష్టపడుతున్నారో దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివసేన రెడ్డి గారు చెప్పినట్టు పాపకి పుట్టుకతో చెవుడు మూగ, తను మాట్లాడలేదు. యాక్చువల్గా ఒక మాట్లాడలేని పరిస్థితి ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి తన లైఫే కాకుండా తన ఫ్యామిలీ లైఫే కాకుండా దట్ ఎఫెక్ట్స్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. అందుకని డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు చెవుడు మూగ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. సో మన ఇండియాలో కూడా శివసేన రెడ్డి గారు మన ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత ప్రోత్సాహంగా మనతో గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళి ఎంత ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్ కింద చేస్తారని చెప్తున్నారని దాని అవగాహన మనకు తెలుపుతున్నది. ఈ పాప కూడా పుష్పలత కూడా మా మైక్రోకేర్ ENT హాస్పిటల్లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. I'm very happy that in spite of the busy schedule, the Dubai program of Nagi is postponed because of Sri Prakash and my